పైరసీ వల్ల ఆహ్, కనీసం దాదాపు ఒక 3,700,00,00,000 వరకు టాలీవుడ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ నష్టపోయింది అని మొన్న 'సివి ఆనంద్' గారు వెళ్తా వెళ్తా చెప్పారు. ఆహ్, ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మలో సినిమాలు అప్‌లోడ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల మనకి చాలా వరకు నష్టం చేకూరుతా ఉంది. ఇప్పుడు చూసే వాళ్ళని ఎలాగో మనం కంట్రోల్ చేయలేము. కనీసం ఈ సైట్స్ నడిపే వాళ్ళ అంతు తేలుద్దాము. వాళ్ళ ఆహ్, ఆహ్, షట్టర్ క్లోజ్ చేద్దామని జెప్పేసి 'సివి ఆనంద్' గారు ఆల్‌మోస్ట్ అంటే అప్పుడెప్పుడో జూలై 3న ఒకడిని అరెస్ట్ చేసాడు. పవన్ అని సమ్‌వన్ ఫ్రమ్ వనస్థలిపురం. వాడు ఇచ్చినటువంటి డేటా సమాచారంగా ఎళ్తూ ముందుకు వెళ్తూ ఇంకా కొన్ని అరెస్ట్ అయితే పెట్టుకున్నారు. అండ్ చాలామందిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. అయిపోయింది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఐబొమ్మ అని జెప్పేసి బాగా వినపడింది. ఆ టైంలో ఏమైందంటే ఐబొమ్మ రివర్స్ షాక్ ఇచ్చింది. ఏం జేసుకుంటారో చేసుకోండి. మీకు నేను భయపడను. అంటే ఇలాంటి పోలీసులకే సవాల్. నువ్వు నా జోలికొస్తే నేను నీ జోలికి రావాల్సుంటది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్? అదేంటి మనం ఇప్పుడు ఇది అది చేసేదే దొంగ వ్యాపారం. ఆ దొంగ వ్యాపారాన్ని మేము మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నామంటే భయపడి పారిపోవాలి కానీ, ఎదురు తిరగడం ఏంటా అని చెప్పి కొంచెం చిత్రంగానే అనిపిచ్చింది. వాళ్ళ మెయిన్ ఇదేంటంటే మా దగ్గర డేటా ఉంది. ఎంతమంది పైరసీ చూస్తున్నారో వాళ్ళ డేటా ఉంది. ఎవరెవరైతే మాకు వీడియోలు అప్‌లోడ్ చేయించారో వాళ్ళ డేటా ఉంది. ఈ డేటానంతా మేము బయట పెడితే మహా మహా కోటలు కూలిపోతాయి అనేది వాళ్ళ వెర్షన్. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త టాక్ ఏమొచ్చిందంటే ఇండస్ట్రీ వాళ్ళే కావాలని వేరే వాళ్ళ సినిమాలు తొక్కేయాలని వాళ్ళ ఆహ్, ఆఫీస్‌ల నుంచి ఈ ఐబొమ్మ, మూవీ రూల్స్‌కి ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని పంపిస్తున్నారనేది ఒక సమాచారం. మరది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలీదు. బట్ చాలామంది ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి అనమాట. అంటే పోలీసులు అంత సీరియస్‌గా వార్నింగ్ ఇస్తే, పా ఏం చేసుకుంటారో చేసుకుంటారు. వాళ్ళు రిటర్న్ వార్నింగ్ ఇవ్వడం. ఎందుకు అంటే మా దగ్గర మహా డేటా ఉందని చెప్పడం. దీంతో చాలామందికొచ్చిన ఆలోచనలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి సినిమాలు. నలుగురు హీరోలే రిలీజ్ అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2026 సంక్రాంతి సినిమాలే. మన 'శివశంకర వరప్రసాద్', 'మాస్ జాతర' రవితేజది, 'నవీన్ పోలిశెట్టి' సినిమా ఒకటొస్తుంది. అది కూడా 'మహారాజో' ఏదో పెట్టుకున్నాడు టైటిలు. ఇంకేమున్నాయి? ప్రభాస్‌ది వచ్చేసి మన 'రాజాసాబ్.' సో, ఈ 4 సినిమాలున్నాయి. ఓకేనా? దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఇంకో సినిమాని తొక్కాలంటే ఈ సినిమా యూనిట్ వాళ్ళు ఈ 3 సినిమాలని ఐబొమ్మలో పెట్టినట్టు. మిగతా వోళ్ళు ఆ 3 సినిమాలని ఐబొమ్మలో పెట్టినట్టు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో పెట్టినట్టు. ఈ డేటా ఐబొమ్మ దగ్గర ఉన్నట్టు వాళ్ళు గనక నోరు విప్పితే కోటలు కూలిపోతాయి అనేసి వాళ్ళు అంటే వాడి ధైర్యమే అది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అదొకటి. రెండోది మేమిక్కడ లేము. మీరు మమ్మల్ని ఏం జేయలేరు. మమ్మల్ని పట్టుకోలేరు అన్న ధైర్యం గావచ్చు. నెక్స్ట్ నంబర్ 3 ఒకవేళ వాడు అమెరికాలో ఉండొచ్చు. ఒకవేళ అమెరికాలో ఉంటే ఇప్పుడు మనకి ట్రంప్‌కి సరైన సంబంధాలు లేవు. మనం అంటే ఏదన్నా అర్జీ పెట్టుకున్నా సరే టైంకి మనకు అందేటట్టు లేవు. అలా ఏమన్నా వాడి ధైర్యమా? లేకపోతే వాడేమన్నా పాకిస్తాన్‌లో ఉన్నాడా? ఇంకెక్కడైనా ఉన్నాడా? ఇంతే ఇట్లాంటి అనుమానాలొస్తా ఉంటాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో నిన్న ఒక యూట్యూబర్‌ని గూడా అరెస్ట్ చేశారు. అంటే ఇట్లా వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఇక్కడ మనల్ని మోసం చేసేవాళ్ళు. అండ్ అంతకుముందు గూడా పెహల్గాం దాడి తర్వాత కూడా చాలామందిని ఒక ఆహ్, ఐ మీన్ ఒక కన్నేసైతే ఉంచారు. అంటే ఎవడు ఏంటి అని తెలియకుండా. ఫారిన్ నుంచి కరెన్సీ మనకొస్తుంది అన్నా కూడా ఎందుకొస్తుంది? ఏ రూపంలో వస్తుంది? ఎవడు పంపిస్తున్నాడు? నువ్వు ఏం చేస్తే వాడు నీకు ఆ డబ్బులేస్తున్నాడు? అనేది కూడా కనిపెడుతున్నారు. ఈ రకంగా ఆన్‌లైన్‌లో చాలా వరకు కట్టడి చేయడం జరిగింది. మేబీ అలాగే ఈ పైరసీ కూడా దొరికిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాకపోతే ఒకరిని మించి ఒకరు అరెస్ట్‌లు చేసుకుంటూ పోతుంటే, అంటే వాళ్ళేం జేస్తున్నారు థియేటర్‌లో కూర్చొని మూవీ ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి సర్వర్‌ని హ్యాక్ చేస్తున్నారు. అలా హ్యాక్ చేయడం వల్ల ఆ సినిమా వాడికి డౌన్‌లోడ్ అవుతుంది. ఆ డౌన్‌లోడ్ అయిన సినిమాని వేరే వేరే సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకొని వాడు అప్‌లోడ్ చేస్తున్నాడు. నేషనల్ సైట్స్‌లో. అలా ఎలా అయితే అప్‌లోడ్ చేస్తున్నాడో వాడు ఈ సినిమాల్ని దానికి వాళ్ళు పే చేస్తారు అమౌంట్. ఆ పే చేసిన అమౌంట్ క్రిప్టో కరెన్సీ రూపంలో వస్తుంది. ఆ క్రిప్టో కరెన్సీని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి
ఐఎన్ఆర్‌కి కన్వర్ట్ చేసుకొని వాడు బ్యాంక్ అకౌంట్‌లో వేయించుకుంటాడు. చాలా పెద్ద చైన్ ఇది. ఇవన్నీ చూసి పోలీసులకు షాక్. ఓరినియమ్మ ఇంత జరుగుతుందా అని. అంటే వీళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తీసుకెళ్లారు అంటే, మీకు జరిగే నష్టం ఇలా జరుగుతుందండి పలానా వాళ్ళ వల్ల. ఈ విధంగా మీరు కూడా జాగ్రత్త పడతారేమో ఫ్యూచర్‌లో అని చెప్పేసి వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి చూపిచ్చారు. కాకపోతే ఐబొమ్మ రివర్స్ షాక్ ఇచ్చింది. ఏం చేసుకుంటావో చేసుకోపో అని. ఆఫ్‌కోర్స్ వీళ్ళు కూడా చాలా సీరియస్‌గానే ఉన్నారు. ఈ వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్‌కి. మోస్ట్‌లీ ఈరోజో, రేపో వాళ్ళని అరెస్ట్ చేస్తామని వీళ్ళంటున్నారు. మేము బయటపెట్టే డేటాతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతది. తెలుగు ఇండస్ట్రీయే పడిపోతదని వాళ్ళ